హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో మీరు తమిళలో చూసినట్లుగానే ఈ వీడియోలో మనం ఇండియా 21-25లో అంటే ఆఫ్టర్ 100 ఇయర్స్ ఎలా ఉండబోతుంది, ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈ లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం మెయిన్గా టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఫుడ్, ఎన్వైరన్మెంట్ అండ్ ఫ్యాషన్ ఈ 5 సెక్టార్స్లో ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి అనేది అయితే బ్రీఫ్గా ఈ లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు అయితే చూడండి, అసలు మిస్ అవ్వకుండా. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ. మనం ఈ టెక్నాలజీలో ఇండియాలో అయితే చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు స్మాల్ గా ఎవల్యూషన్ అయితే జరుగుతూ ఉంది ఈ టెక్నాలజీలో. అండ్ ఫ్యూచర్ అంటే ఆఫ్టర్ 100 ఇయర్స్ మనకైతే వన్ టైం బూమ్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ ఆటోమేషన్ అయితే అయిపోతుంది అండ్ ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అయితే ఇంక్లూడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పటికే చాలా వాటిల్లో, చాలా సెక్టార్స్ లో, చాలా థింగ్స్ లో అయితే ఏ అయితే ఇంక్లూడ్ అయితే అయిపోయింది. అండ్ 100 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్క దాంట్లో ఏ అయితే ఇంక్లూడ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ మెయిన్ గా రోబోటిక్స్, ప్రతి దాంట్లోకి రోబోటిక్స్ అయితే ఇన్వాల్వ్ అయితే అయిపోతాయి. అండ్ మనుషులు అనేవాళ్ళు పని చేయడానికి ఏం పని లేకుండా ప్రతిదీ రోబోటిక్స్ అయితే చేస్తాయి ఆఫ్టర్ 100 ఇయర్స్. అండ్ ఇది టెక్నాలజీలో మెయిన్ గా బ్రీఫ్ గా వచ్చే చేంజెస్. ఇండెప్త్ గా పోతే చాలా చేంజెస్, చాలా రిపోర్ట్స్ ద్వారా అయితే తెలుస్తున్నాయి అనమాట. చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయని. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో అయితే ఒక మంచి ఎవల్యూషన్ అయితే రాబోతోంది. ఎందుకంటే ఒక రకంగా మంచిది అండ్ ఇంకొక రకంగా చాలా నష్టం అయితే జరగబోతుంది అనమాట ఈ చేంజెస్ వల్ల. ఆఫ్టర్ 100 ఇయర్స్ మనకైతే ఇన్స్టిట్యూషన్స్ లో మెయిన్ గా మొత్తం డిజిటలైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఎటువంటి చాక్ అండ్ బోర్డ్ టీచింగ్ అయితే ఉండదు. చాక్ పీస్ తీసుకుని టీచర్ బోర్డు పైన రాసి చెప్పేదైతే మాక్సిమం 99% అయితే ఉందన్నమాట ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ ప్రకారం. ఎందుకంటే ఆఫ్టర్ 100 ఇయర్స్ ప్రతిదీ డిజిటలైజేషన్ అయితే అయిపోతుంది. ప్రతి ఒక్కరి స్టూడెంట్ చేజ్ లో ఒక ట్యాబ్ ఉంటుంది. టీచర్ అనేవాడు ప్రొజెక్టర్ పైన వేస్తాడు, చూస్తారు, దాంట్లో చూసి నేర్చుకుంటారన్నమాట. అండ్ మాక్సిమం ఈ డిజిటలైజేషన్ కూడా అల్టిమేట్ వర్షన్ కి అయితే వెళ్ళిపోతుంది. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే అలా టెక్నాలజీ రోజు రోజుకి ఎవల్యూషన్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ లో మాత్రం ఇన్ డెప్త్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి లైవ్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించచ్చు. ఈ టెక్నాలజీ యూజ్ చేసి అనుకున్న దానికన్నా ఎక్కువ ఎవల్యూషన్ జరిగి ఎడ్యుకేషన్ లో మంచి మార్పులు అయితే వస్తాయన్నమాట ఆఫ్టర్ 100 ఇయర్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫుడ్. సో మనకి ఈ ఫుడ్ అంటే మెయిన్ గా ఈ ఫుడ్ సెక్టార్ లో అంటే మనం రోజు తీసుకునే ఫుడ్ కావచ్చు, లేదా పండించే దాంట్లో కావచ్చు, ఇలా ఈ ఫుడ్ లో మనకైతే మెయిన్ గా ఏ అయితే రాబోతుంది. సో మనం డైలీ తీసుకునే డైట్ కూడా ఏ అయితే మనకు ప్లాన్ చేసి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ చాలా వరకు కిచెన్స్ లో అయితే ఏ అయితే ఇంక్లూడ్ అయిందనమాట. ఫారిన్ కంట్రీస్ లో చూసుకుంటే కిచెన్ లో ఏ అయితే ఇంక్లూడ్ అయితే అయిపోయింది అనమాట. ఈ కిచెన్ లో ఏ ఇంక్లూడ్ అయ్యే విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో నేను ఆ కిచెన్ పైన అయితే చేస్తున్నా, ఫ్యూచర్ కిచెన్ అని. ఆ వీడియో మీరు మిస్ అవ్వదంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారనమాట. ఆ కిచెన్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడదాం. ఏ కిచెన్ లోకి రావడం వల్ల నష్టమా, లాభమా, ఏ వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయనేది ఆ వీడియోలో చూసుకుందాము. ఈ ఫుడ్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఐటమ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇప్పటికీ చాలా వరకు ఒక వందలు వేల ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఒకప్పుడు పాస్ట్ లో చూసుకుంటే మనకైతే కొన్ని ఐటమ్స్ మాత్రమే, లిమిటెడ్ ఐటమ్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక ల్యాక్స్ లో ఐటమ్స్ అయితే పెరిగిపోయాయి అనమాట. మనం తినడానికి తిండే ల్యాక్స్ లో ఐటమ్స్ అయితే తయారైపోయాయి. రోజుకు ఒక కొత్త ఐటమ్ అయితే మనం తయారు చేస్తా ఉన్నారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసేసి ఈ ఫుడ్ లో ఆఫ్టర్ 100 ఇయర్స్ చాలా చేంజెస్ రాబోతున్నాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ లో అంటే మనకి మెయిన్ గా ఫారెస్ట్ కావచ్చు, లేదా మనం ఉండే షెల్టర్స్, ఇవన్నీ ఎన్వైరన్మెంట్ తీసుకుంటే మనకైతే మొత్తం ఫారెస్ట్ అంతరించిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆఫ్టర్ 100 ఇయర్స్ ఇప్పటికీ చాలా వరకు ఫారెస్ట్ అంతా కొలాప్స్ చేసేసి మనకి మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ అంతా బిల్డింగ్స్ అయితే కట్టేస్తా ఉన్నారనమాట. ఎక్కడ చూసినా బిల్డింగ్స్, ఎక్కడ చూసినా కాంక్రీటైజేషన్ అనమాట. మనకి ఆఫ్టర్ 100 ఇయర్స్ చూసుకుంటే ఫారెస్ట్స్ అనేవి లిమిటెడ్ గా అయితే ఉంటాయి. అండ్ ఈ ఫారెస్ట్ కూడా మనం ఆర్టిఫిషియల్ గా తయారైతే చేస్తాము. ఇప్పటికీ చాలా వరకు ఫారెస్ట్ అనేవి ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తున్నారు. ఈ ఫారెస్ట్ అన్ని డిఫారెస్టేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ చాలా వరకు ఫారెస్ట్ అడవులన్నీ అంతరించిపోయాయి అనమాట. అండ్ ఫ్యూచర్ లో ఇంకా అంతరించిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనుషులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారనమాట. అండ్ ఈ పెరగడంతో పాటు ల్యాండ్ అనేది తగ్గిపోతా ఉంది. ల్యాండ్ కూడా పెంచడానికి ఈ అడవులు అనేవి కొట్టేస్తా ఉన్నారు. ఈ ఫారెస్ట్ కూడా బిగ్ ఎవల్యూషన్ కాబోతుంది అనమాట. అండ్ ఈ ఫారెస్ట్ లో కూడా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీని గురించి ఇన్ డెప్త్ గా ఫ్యూచర్ లో మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫ్యాషన్. మన ఇండియాలో ట్రెడిషనల్ వేరింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. పాస్ట్ ఒక
15 ఇయర్స్ నుంచి ఇప్పటికైతే ప్రెజెంట్ 2025 వరకు అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట మన ఫ్యాషన్లో. ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకునే బట్టల్లోనే చాలా వరకు చేంజెస్ వచ్చాయి. వన్స్ మన వాళ్ళైతే పద్ధతిగా చీరలు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు 100%లో 99% మ్యాక్సిమం అంతా వెస్ట్రన్ వేరే వేస్తున్నారు. 1% మాత్రమే శారీస్ అనేవి కట్టుకుంటారు. మన మన అమ్మ వాళ్ళ జనరేషన్ వరకు ఒక ట్రెడిషనల్ వేర్ అయితే ఉంది. ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ జనరేషన్ ఉన్నారో పూర్తి డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది అనమాట. అండ్ ఆఫ్టర్ 100 ఇయర్స్ పెద్ద వెల్యూషన్ అయితే రాబోతుంది. ఫ్యాషన్ లో కూడా ట్రెడిషనల్ వేర్ అనేది చాలా తగ్గిపోతా వస్తూ ఉందన్నమాట. ఇలా ప్రతి ఒక్క సెక్టార్ లో ఒక 100 సంవత్సరాల తర్వాత చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. మన ఫ్యూచర్ అనేది ఎంతైతే టెక్నాలజీతో ఇంప్రూవ్ అయ్యేసి ఎంత ఎదుగుతూ ఉందో అలాగే చాలా డౌన్ గ్రేడ్ అయితే అవుతుందన్నమాట మన ఇండియాలో మెయిన్గా. ఎందుకంటే చాలా వరకు ట్రెడిషనలిజం అనేది తగ్గిపోతుంది. అండ్ మీ అభిప్రాయం ఏదో తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం చాలా వెయిట్ చేస్తా ఉన్నా. ప్రతి ఒక్క కామెంట్ ఇంపార్టెంటే. తప్పకుండా ఈ టాపిక్స్, ఈ ఫ్యూచర్ ఇండియా ఆఫ్టర్ 100 ఇయర్స్ ఎలా ఉండబోతుంది, మీకు ఇంకా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, నేను ఏమైనా తప్పు చెప్పానా కరెక్ట్ చెప్పానా అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మీకోసం క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. నచ్చితే కంటెంట్ బాగుందనుకుంటే లైక్ చేయండి. అండ్ కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. సో దిస్ ఈజ్ అరుణ్ కుమార్. See you in next video.